ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాల్లో మరొక దినం ఇచ్చావు, మరొక సమయం మాకు అవకాశాన్ని ఇచ్చావు. నీ వాక్య ధ్యానంలోకి వెళుతున్నాం నాయన. గ్రహించుకునే హృదయం, హత్తుకునే మనసునివ్వండి నాయన. సమయాన్ని సమస్తాన్ని నీ హస్తంలోనికి తీసుకోనండి. కొద్ది నిమిషాల వాక్యపు వెలుగు మా మీద ఉంచండి. నీ ఆత్మచేత ముద్రించండి. గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును దయచేయండి. యేసు క్రీస్తు వర్ణాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు వారు దైవ స్వభావము కలిగినటువంటి సంపూర్ణ దైవ కుమారుడు. యేసుక్రీస్తు వారు దైవ స్వభావము కలిగినటువంటి సంపూర్ణ దైవ కుమారుడు. ఈ మాటను మనం ధ్యానం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా దేవునికి ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటిది ఏంటంటే ఆయన నిత్యుడై ఉండాలి. ఎప్పుడూ ఉన్నవాడే దేవుడు. కొంతకాలం ఉండి కొంతకాలం లేనివాడు దేవుడు కాదు. ఈ లోకంలో చాలా మంది కలియుగ దైవం అని, కొంతకాలం దైవం అని, కొన్ని రోజులు దైవం అని అంటున్నారు. అవి దైవ స్వభావాల్లో ఉండే లక్షణం కాదు. దేవుడు అనేవాడు నిత్యుడై ఉండాలి. ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ ఉండాలి. మొట్టమొదటి లక్షణం దేవుడు ఉన్నవాడై ఉండాలి. ఎప్పుడూ ఉన్నవాడై ఉండాలి. కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే మరి దేవుడు నిత్యుడు. దేవుడు నిర్గమకాండంలో బైబిల్ ప్రకారం చూసినట్లయితే నిర్గమకాండం 3:14 నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు, ఉన్నవాడై ఉండాలి దేవుడు. కానీ దేవుడు కొంతకాలం ఉండి ఒక్కొక్క సమయాల్లో, ఒక్కొక్క యుగాల్లో, ఒక్కొక్క ప్రాంతాల్లో మరి ఉండి రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా ఉండేవాడు దేవుడు కాదు. కనుక నిర్గమకాండంలో నేను ఉన్నవాడను అన్నాడు. ఆయన ఎప్పుడూ ఉన్నాడు. ఎప్పుడున్నాడయ్యా అంటే భూమికి ముందే ఉన్నాడు. భూమి సృష్టికి ముందే ఉన్న దేవుడై ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చూసుకున్నట్లయితే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. యేసుక్రీస్తు వారు కూడా ఉన్నవాడు. దైవ స్వభావం ఎలాగుందంటే ఆయన కూడా ఉన్నవాడు. ఆయన దేవుని కుమారుడిగా ఉన్నటువంటి దైవ స్వరూపి. ఆయన ఉన్నాడు. దేవుని దగ్గర ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు, దేవునిలా ఉన్నాడు ఎప్పుడు కూడా. కనుక ఆయన వాక్యము దేవుడై ఉండెను, ఆయనే దేవుడై ఉన్నాడు అంటున్నాడు. వాక్యమైన దేవుడు, కుమారుడైన దేవుడైన. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో యేసు ప్రభు వారు ఒకసారి చెప్తున్నారు, అబ్రహాము పుట్టక ముందే నేనున్నాను అంటే అబ్రహాము గురించి మాట్లాడినప్పుడు చెప్పాడు. కానీ అబ్రహాం ముందు పుట్టినవాడని కాదు. ఆయన ఆది సంభూతుడైన, ఆదిలో సంభవించి ఉన్నవాడు ఆయన ఆదిలోనే ఉన్నాడు ఆయన. కనుక ఆయన్ని అబ్రహాము పుట్టక ముందే నేనున్నానని అన్నాడు. కనుక దేవునికి ఉండవలసిన గొప్ప దైవ లక్షణము యేసుక్రీస్తు వారికి ఉన్నది. కనుక ఆయన దైవ కుమారుడిగా, సంపూర్ణమైన దైవ కుమారుడిగా చెప్పుకోవాలి. ఇంకొక మాట చూసుకున్నట్లయితే యోహాను సువార్త 41:4 యెషయా 41:4 ఆది నుండి మానవుల్ని భూమి మీద సృష్టించేవాడు నేనే అంటున్నాడు. నేను మొదటి వాడను కడపటి వారితో అంటే ఆఖరి వరకు ఉండేవాడిని నేనే అని ఆయన చెప్తున్నాడు. 44:6 చూడండి, చాలా క్లియర్ గా ఉంది. నేను మొదటి వాడను కడపటి వాడను
నేను తప్ప ఏ దేవుడును లేడు. కనుక మొదటి వాడిని కనపడ్డ వాడిని నేను తప్ప ఏ దేవుడు లేడు అంటున్నాడు ఆయన. అలాగే 48:12 కూడా అదే మాటలు దేవుడు చెప్తాడు. నేను మొదటి వాడను కడపటి వాడను. నేను మొదటివాడు, ఆయనే, నేను ఆయనే అన్నాడు. ఆయనే అనేది తర్వాత ధ్యానం చేద్దాం. కనుక మొదటివాడు దేవుడు. అలాగే యేసుక్రీస్తు కూడా ప్రకటన గ్రంథం 1:8 చూసినట్లయితే, ప్రకటన గ్రంథం అల్ఫయు ఒమేగాయు. అల్ఫా అంటే ఎబ్రి పదంలో అల్ఫా అంటే ఏ, ఫస్ట్ వన్, ఏ అని, మొదటి వాడను అని. ఒమేగా అంటే లాస్ట్, జెడ్ అని అర్థం ఇంగ్లీష్ లెటర్స్ లా. అంటే ఆదిలోను అంతములోను ఒమేగా అన్నాడు. తర్వాత మాట ఉంది, వర్తమాన భూత భవిష్యత్ కాలములో నేనుండి వాడను. యేసుక్రీస్తు ఎప్పుడు ఉన్నాడంటే ఆయన దైవ కుమారుడే, దేవుని కుమారుడే. దేవుని లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. సమస్తం ఆయన కలిగి ఉన్నాడు. కలిగి ఉన్న దేవుడైన ఆయన, సమస్తము కలిగిన దేవుడైన కనుక అదే 18వ వచనంలో కూడా అదే మాటను మాట్లాడతాడు. జీవించువాడను ముద్దుడనైతిని గాని యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. యేసు ప్రభు వారు చెప్తున్నారు. మరణించిన అనుకుంటున్నారు మీరు, నేను యుగ యుగములు సజీవుడైన దేవుడని. యేసు ప్రభు వారు సజీవుడైన వాడు, ఎప్పుడు ఉండేవాడు, కొంతకాలం ఉండి కొంత యుగాల్లో లేనివాడు. కనుక ఇవన్నీ దైవ లక్షణాలు. 22:13 కూడా అదే మాట ఉంటుంది చూడండి. 22:13 నేను అల్ఫయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను ఆదియు. నేను ఆది అంతమై ఉన్నాను. ఆది అంతమై ఉన్నాను. ఆది అంతము. కనుక దేవుని లక్షణం, దైవ లక్షణంలో మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆయన ఉన్నవాడై ఉండాలి. ఉన్నవాడై ఉండాలి. ఆయన సంపూర్ణ మానవుడు ఎలాగయ్యాడో సంపూర్ణ దైవ కుమారుడిగా మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ఆయన ఉన్నవాడు. రెండవ కరణ లక్షణం ఏంటంటే మరి ఆయన సృష్టికర్త అయి ఉండాలి. ఈ సృష్టిని కలగజేసిన వాడు దేవుడై ఉండాలి. అంతేగాని మానవులు తయారు చేసింది సృష్టి కాదు. సృష్టిలో ఉన్నదాన్ని, ప్రతిదాన్ని మానవుడు కొన్ని వస్తువులు తయారు చేసుకోవచ్చు. తన యొక్క జీవన విధానంలో, తన జీవన యాత్రలో కొన్ని చేసుకోవచ్చు. కానీ ఆయన సృష్టికర్త అయి ఉండాలి దేవుడు అనేవాడు. మొట్టమొదటిగా ఆదిలో ఏమన్నాడు, దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంటాడు. అలాగే 102వ కీర్తన 25వ వచనములో కూడా భూమికి పునాది వేసితివి, ఆకాశం కూడా నీ చేత్తో చేసినవే అని చెప్తున్నాడు. అట్లాగే ఆదికాండం 14:19 కూడా అదే ఉంది. ఆకాశమునకును భూమికిని ఆకాశమున భూమికిని సృష్టికర్త. కనుక ఈ మాటను మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామా? అది దైవ లక్షణం, దేవుని యొక్క లక్షణం. అలాగే క్రీస్తుకు కూడా అవే లక్షణాలు కలిగి ఉన్నాయి. మనం ఇందాక చదువుకున్నాం యోహాను సువార్త 1లో, కలిగి ఉన్నది ఏదీను ఆయన లేకుండా కలగలేదని ఉన్నది. యోహాను సువార్త 1:3-4 కలిగి ఉన్నది ఏదైనా ఆయన ద్వారా సృష్టింపబడ్డది. కనుక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11:3 ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణములైనవనియో అందును బట్టి
విశ్వాసము ద్వారా గ్రహించుకొనుచున్నాము. విశ్వాసము ద్వారా గ్రహించుకొనుచున్నాము. కనుక దేవుని వాక్యము ద్వారా ఈ సృష్టిలు అన్ని కూడా సృష్టింపబడ్డావనే మాటని ఇక్కడ చెప్తున్నాడు. ఆయన సృష్టికర్త. అదే అదే ఎబ్రియల్కి రాసిన పత్రిక 1:7 నుంచి చూడండి. దూతలను గురించి చెప్పుకొనిచున్నాడు. తర్వాత నిరంతరము నిలిచి ఉన్నది. కనుక సృష్టికర్త ఆయన, సృష్టికర్త, సృష్టిని సృష్టించిన వాడు ఆయన. కనుక మనము జ్ఞాపకం చేసుకుంటున్న మూడవదిగా దేవునికి మొట్టమొదటి లక్షణం ఏంటంటే నిత్యుడు. రెండవ లక్షణం ఏంటంటే ఆది అంతము లేనివాడు. మూడవ లక్షణం ఏంటంటే సృష్టికర్త అయి ఉండాలి. అది యేసుక్రీస్తులో సంపూర్ణంగా ఉన్నాయి కనుక ఆయన సంపూర్ణ దైవ మానవుడు. రెండో విషయం నేర్చుకున్నట్లయితే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటాడు. ఆయనలో పాపం ఉండదు, లోపం ఉండదు, మరి హెచ్చు తగ్గులు ఉండవు, ఏ విధమైన మత్సమా ఏది ఉండదు. ఆయన నిర్దోషి, నిష్కలంకుడు అని అయిన వాడై ఉండాలి దేవుడు. కానీ ఇక్కడ దేవుని గురించి చెప్పినట్లయితే 99వ కీర్తన 5వ వచనంలో ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని ఉన్నది. కనుక దేవుడు పరిశుద్ధుడైనప్పుడు ఆ దైవ కుమారుడైన యేసుక్రీస్తు కూడా పరిశుద్ధుడే. చూడండి, యెషయా గ్రంథంలో 6:3 పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం సైన్యములకు అధిపతి అనే మాట అది ఎందుకు వచ్చిందంటే, సైన్యము ఎవరంటే తన ప్రజలే, తన సైన్యము తన ప్రజలే. తర్వాత సైన్యములకు అధిపతి అనే మాటను ఒకసారి మనం నేర్చుకున్నాం. తర్వాత యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధుడిగానే పుట్టాడు. మరి లోకాసు వార్త 1:35 చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడై ఉండెను అని మరియకు మరి గాబ్రియల్ దూత చెప్పబడ్డది. కనుక యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆయన పరిశుద్ధుడు. అందుకనే మొదటి పేతురు పత్రిక 1:14 అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉన్నామంటాడు. ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధంగా ఉంటున్నాడు. కనుక దేవుడు పరిశుద్ధుడైతే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా పరిశుద్ధుడు, మనలను కూడా పరిశుద్ధులుగా ఉన్నాడు. 19లో చూసినట్లయితే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును అది నిష్కలంక రక్తము కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. ఆయన రక్తంలో ఏ పాపము, లోపము, శాపము కూడా లేదు, ఏది కూడా లేదు ఆయన రక్తంలో. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. ఆయన పరిశుద్ధతను కలిగిన వాడు యేసుక్రీస్తు. కనుక మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఇక్కడ 3 విషయాలు, ఇక్కడ 4 విషయాలు ఇక్కడ ధ్యానం చేద్దాం. మొదటిది నిత్యుడు, రెండవది దేవుడు, మరి ఆది అంతం లేనివాడు, మరి మూడవది సృష్టికర్త, నాలుగవది పరిశుద్ధుడు. కనుక ఆయన దైవ కుమారుడు అని చెప్పుకోవడానికి దీన్ని బట్టి మనం ఇంకా చూసినట్లయితే ప్రకటన 7లో కూడా 3:7 నీ క్రియలను నేను ఎరుగుదును,
కనుక పరిశుద్ధుడు అనే మాటను అక్కడ ఉచ్చారణ చేయబడ్డది. అట్లాగే ప్రకటన గ్రంథంలో ఇంకా కూడా మరి అపోస్తుల కార్యంలో 3:14 కూడా అంటారు, పరిశుద్ధుడిని మీరు సిలువ వేశారని పేతురు చెప్తాడు. ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు కనుక దెయ్యాలే చెప్తున్నాయి. మార్కు సువార్త 1:24 నీవు యేసు, నీవు నిన్ను ఎరుగుదు మేము, నీవు పరిశుద్ధుడు అయిన దేవుని కుమారుడు అంటాడు. కనుక ఎందుకు ఇవన్నీ మనం ధ్యానం చేస్తున్నామంటే దైవ లక్షణాలు కలిగినటువంటి సంపూర్ణ దైవ కుమారుడిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు అని చెప్పుకోవాలి. అందరిలాగా ఏదో మానవుడిలాగా మనవులాగా సంపూర్ణ మానవుడైన ప్రాణి మన బలహీనతలో మన స్థితులు కలిగినవి కాదు. ఆయన సంపూర్ణ మానవుడిలా ఎలా ఉన్నాడో సంపూర్ణ దేవుని దైవ కుమారుడిగా కూడా అంతే ఉన్నాడు. కనుక మూడవది నేర్చుకోవాలంటే యేసుక్రీస్తు పాపాలను క్షమించే అధికారం గలదు. యేసుక్రీస్తుకు పాపాలు క్షమించే అధికారం దేవుడికి ఒక్కడికే గలదు. ఆనాడు ఇశ్రాయేలు నమ్మినా ఈ లోకాన్ని నమ్మినా ఒక మనిషి పాపాలు తీసివేయటానికి మనిషి చనిపోడు. దాంట్లో ఉన్న రోగాన్ని తీసేయవచ్చు. మనిషి ఒంట్లో ఉన్న రోగాలు, వాడి స్వభావం ఏమన్నా కొంచెం మారితే మారొచ్చేమో కానీ పాపములు క్షమించే అధికారం భూమి మీద ఏ మనిషికి లేదు, దేవునికి తప్ప. అటువంటిది కలిగి ఉన్నాడు యేసు ప్రభు వారు. మార్కు సువార్త 2:5-7 వరకు 10 వరకు చూసినట్లయితే నీ పాపములు క్షమించబడ్డవి. ఆయన ఒక్కడు డైరెక్ట్ గా చెప్పగలిగినాడు ఈ భూమి మీద ఇంతవరకు పాపాలు క్షమించే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన ఒక్కడే. కనుక ఆయన దైవ కుమారుడని చెప్పడానికి మనం ఏ విధమైనటువంటి చింతపడవలసిన అవసరత లేదు. ఆయన దైవ కుమారుడు. మీ పాపాలు క్షమించబడినవి. ఇంకా ఏమనుంది అక్కడ? అది దేవుడొక్కడే పాపాలను క్షమిస్తాడు. నిజమే అది. కానీ ఈయన దైవ కుమారుడైన గ్రహించలేకపోయినారు. కనుక సంపూర్ణ దైవ కుమారుడైన దేవుని కుమారుడు కనుక ఈయనకే ఆ అధికారం ఉన్నది. లోక సువార్త 5:12-13 కూడా శుద్ధునిగా పాపము అనేది కుష్ఠరోగం పాపంగా భావించేవారు. అది అపరిశుద్ధమైనది. అది పాపము, మనిషి యొక్క పాపము అతనికి కుష్టిగా మారుతుంది అని అంటున్నప్పుడు వాడంటే నన్ను శుద్ధుడిగా చేయగలవా? నేను పాపంతో నిండున్నాను, పాపపు రోగంతో అనుభవిస్తున్నాను, నన్ను పరిశుద్ధుడిగా చేయగలవా అని అడుగుతున్నాడు. కనుక యేసు ప్రభు వాడిని పరిశుద్ధుడిగా చేసినాడు, పరిశుద్ధ పరిచినాడు వాడిని. కనుక అట్లాగే చూడండి మార్కు సువార్త 1:30 ఇంకా చాలా ఆయన మరలా ఏమిటంటే స్వస్థపరిచాడు అనేక మంది. సీమోను అత్త జ్వరంతో ఉన్నప్పుడు మటుమాయం అయిపోయింది. మత్తయి సువార్త 3:27-31 వరకు చూసినట్లయితే 9:27 మత్తయి సువార్త 9:27 గుడ్డివాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచాడు, చూపిచ్చాడు. ఆయన ఈ లోకంలో చూపు దయచేసేవాడు డాక్టర్. అసలు చూపు లేకపోతే చూపిచ్చేవాడు మరి దేవుడు. డాక్టర్లు ఏదైనా స్వస్థపరిచి ఆయనకి ఉన్నదాన్ని ఆరోగ్యం ఇవ్వగలరేమో కానీ చూపు దయచేసినట్టు గుడ్డివారి వాళ్ళు 12:10-13 కూడా చూడండి.
గొర్రె కంటే మనుషులు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినం ఎందుకైతే ధర్మమే అని చెప్పి ఆ మనుషుని మీ చెయ్యి చాపమన్నాడు. వాడు చెయ్యి చాపగా రెండో తరగతి అది బాగుపడేది. ఊస చేయగలవాడిని బాగు చేశాడు అక్కడ. కనుక అనేక స్వస్థతలు, అనేకమైనటువంటి మందిని పాపాలు క్షమించాడు యేసుప్రభు వారు. కనీసం చనిపోయిన వారిని కూడా లేపాడు. తర్వాత విషయం మనం నేర్చుకున్నట్లయితే చనిపోయిన వారిని సహితము బ్రతికించాడు ఆయన. లోకాసు వార్త 7వ అధ్యాయము 11 నుంచి చూసుకున్నట్లయితే, నాయనను ఊరిలో ఆయన సంచరిస్తున్నప్పుడు ఆ పట్టణంలో ఒక విధవరాలు కుమారుడు చనిపోయినాడు. ఆయన పాడిబెట్టి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు యేసు ప్రభు వారు అది చూసి ఆమె దుఃఖాన్ని మీద, ఆమె బాధ మీద జాలిపడ్డాడు. ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నామంటే యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ధన్యతలు, ఆయనకున్నటువంటి గొప్ప అద్భుతాలు నీ జీవితంలో, నా జీవితంలో చేయగలడు. అది నమ్మినట్లయితే అది మనం నేర్చుకోవాల్సింది. చనిపోయినాడు కుమారుడు. ఆయన చిన్నవాడా చెప్తున్నానగా ఆ చనిపోయిన మాట లేచి కూర్చుని మాట్లాడసాగాడు. ఆయన అతని తల్లికి అప్పగించాడు. కనుక ఎవరో బతికించగలరు చనిపోయిన మనిషిని? ఆయన సంపూర్ణ దైవ కుమారుడు గనక ఆయనకు మాత్రమే సాధ్యం. చనిపోయిన వారిని సహితము లేపగల సమర్థుడైన లాజరును కూడా లేపినప్పుడు చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 4 రోజులు అయిపోయింది చనిపోయి. 38 యోహాను సువార్త 11:38. దేవుని మహిమ చూపించిన దైవ కుమారుడైన, దేవుని మహిమను చూపించే దైవ కుమారుడైన కనుక ఆయన దైవ కుమారుడని నిరూపించుకోవటానికి వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? తర్వాత మాటను చూడండి. అది కనుక చనిపోయిన వాడు బయటకు వచ్చాడు. చచ్చిపోయిన లాజర్ను కూడా లేపగల సమర్థుడు. ఈ లోకంలో చనిపోయిన వారిని లేపేవాళ్ళు ఎవరండి? కనుక ఆయన సంపూర్ణ దైవ కుమారుడైన. సముద్రము అలలు వచ్చేస్తున్నప్పుడు, భయంకరమైనటువంటి తుఫాను పట్టినప్పుడు చూడండి, ఆ మాట చూసుకుందాం మనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23లో బైబిల్లో 2-3 సార్లు నేను చూసిన ఇది తర్జుమా అనువాదం కూడా తప్పు. బైబిల్లో కొన్నిసార్లు, అంటే తప్పనేమి కాదు, ఆ సమయానికి ఆ భాష ఉపయోగించారు. నశించిపోవచ్చున్నాము అనే మాటను ఏంటంటే మేము చచ్చిపోతున్నాం అనే మాటను చెప్పటానికి బైబిల్లో చాలా సార్లు అది ఉపయోగించబడ్డది. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ. నశించిపోతున్నాం అంటే మా శరీరాలు పోతున్నాయి అని అర్థం, మా శరీరాల్లో ప్రాణం పోతుందని అర్థం. మేము చచ్చిపోతున్నామని చెప్పడానికే ఆ మాటను బైబిల్లో చాలా సార్లు ఉచ్చారణ తప్పులవి. అలాగే యెషయా గ్రంథంలో కూడా ఆ మాటను అలాగే చెప్పినారు. కనుక కొన్ని మాటలు బైబిల్లో ఏమిటంటే దాన్ని భాషను బట్టి, ఆ ప్రాంత భాషను బట్టి నశించుట అనేది
మరి చనిపోతున్నామనే మాటను మనం ధ్యానం చేసుకోవాలి ఇక్కడ. నశించిపోతున్నాము. మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఆ, అందుకు ఆయన, ఆ, అల్పవిశ్వాసులారా, ఆ. ఎందుకు భయపడుచున్నారు? ఎందుకు భయపడుతున్నారు? లేచి గాలిని సముద్రమును గద్దింపగా ఆ, అది మిక్కిలి నిమ్మలమాయెను. అది వెంటనే తుఫాను నడిచగల సమర్థుడైన కనుక ఆయన దైవ కుమారుడు. ఆయన దైవ కుమారుడు. సంపూర్ణ మానవుడు ఎలాగయ్యాడో సంపూర్ణ దైవ కుమారుడు కూడా ఆయన అవ్వగలిగాడు. కనుక అట్లాగే 14:26 చూడండి, 26, 25. 4వ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి ఎద్దకు వచ్చెను. అది యేసు ప్రభు వారు సముద్రం సృష్టిని శాసించగల దైవ కుమారుడండి. సముద్రం మీద నడిచి వెళ్ళిపోయినాడు, భూమి మీద నడిచి వెళ్ళినట్టు. చదువు మీరు. సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని బయలు చెంత తిరిగి లేచింది. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనడి, భయపడకులని ఆయనతో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎద్దకు వచ్చేటట్టు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాడు. అందుకు రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునందుకు వెళ్ళేటట్టు నీళ్ళ మీద నడిచాను. ఆయన నడవటమే కాకుండా పేతురును కూడా నడిపించాడు. కనుక దేవుని కార్యాలు యేసు ప్రభు యందు గుప్తమై ఉన్నాయి. యేసు ప్రభు ఆయన దైవ స్వరూపము కలిగినటువంటి దేవుని సంపూర్ణ దైవ కుమారుడు ఆయన. కనుక అట్లాగే ఇంకొక 2 విషయాలు చూసుకుందాం. యేసుక్రీస్తు పుట్టి గుడ్డి వాడిని బాగు చేశాడు. కళ్ళు లేవాడికి. కళ్ళున్న వాడిని బాగు చేయటం వేరే విషయం. అసలు కళ్ళు లేని వాడినే బాగు చేశాడు ఆయన. పుట్టి గుడ్డివాడు అనే మాట ఉంటది యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో. వీడైనను వీళ్ళు కన్నవారైనను చేయలేదు గాని దేవుని కుమారుడు మహిమపరచబడుటకు. ఇది ఇక్కడ దేవుని కుమారుడు. కనుక దేవుని కృప, దేవుని క్రియలు చేసినటువంటి దైవ కుమారుడు యేసు ప్రభు వారు. పుట్టుగుడ్డి వాడికి కన్నులు ఇచ్చాడు, బురద చేసి కన్నులు ఇచ్చాడు. కనుక పుట్టి గుడ్డి వానికి కన్నులు ఇచ్చాడు. ముట్టి ఉమ్ము చేసి బురద రాసి కళ్ళు మీద వేసి కోనీరులో కడుక్కోమంటే వాడికి కళ్ళు వచ్చినాయి. అనేకమైనటువంటి దైవ కార్యాలు చేసినటువంటి సంపూర్ణ దేవుని కుమారుడిగా యేసు ప్రభు మన ఎదుట ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, నువ్వు నేను గమనించవలసింది ఏంటంటే యేసు ప్రభుకి మరి దేవుని స్వభావం కలిగినటువంటి దైవ కుమారుడు కనుక ఆయన దెయ్యాలు కూడా వెళ్ళగొట్టాడు. ఎంతో మంది దెయ్యాలను వెళ్ళగొట్టాడు. చూడండి మత్తయి సువార్త 1, 2, 3 చూసుకుందాం. ఒకటి చూసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 32, 33. వెళ్ళుచుండగా కనుక ఎన్నో దెయ్యాలను వెళ్ళగొట్టాడు. ఎంతో మంది దేవుని కార్యాలు సమస్తం ఆయన దైవ కుమారుడు గనుకనే చేయగలిగినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు వారిని విశ్వసిస్తున్న నీవు ఆయన నీ జీవితంలో కూడా నీలో ఉన్నటువంటి సమస్తాల్ని ఆయన చేయగలడు. అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్య కార్యాలు చేయగలడు, చనిపోయిన వారిని లేపగలడు, అనేక మంది రోగాలతో ఉన్న వారిని స్వస్థపరచగలడు. కనుక అనేక మంది దెయ్యాలను విడిపించగలడు, సమస్తం చేయగలడు. అది నీకు నాకు ఉన్నటువంటి నమ్మకం మీద మాత్రమే ఆధారపడి ఉన్నది. నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యాలు చూస్తావు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సాధ్యమని ఆయనే చెప్పాడు. కనుక నమ్మకం ఉంచాలి. విశ్వాసము కలిగిన వాడే విశ్వాసి అవుతాడు. విశ్వాసులు దేవుని కార్యాలు నమ్మాలి, దేవుని పనులు నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము ద్వారా దేవుని కార్యాలు, దేవుని క్రియలు నువ్వు చూస్తావు. అట్టి ధన్యత నీకు నాకు దేవుడు మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సంపూర్ణ దైవ కుమారుడిగా
మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ జీవితంలో నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు. కనుక యేసు ప్రభు వారి గురించి రెండు నేర్చుకున్నాం. మొదటిది ఆయన సంపూర్ణ మానవుడు, రెండవది ఆయన సంపూర్ణ దైవ కుమారుడు. ఈ రెండు విషయాలు మరి మనసులో ఉన్నట్లయితే తప్పుకోకుండా మరి మానవుడిగా ఆయన జీవించి మనకు మాదిరి అయ్యాడు, దైవ కుమారుడిగా కార్యాలు చేసి మనకు నమ్మకాన్ని ఉంచాడు. ఈ రెండిట్ల విషయంలోనూ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు తన నీతిని మన యందు నిలిపి మనలను ఈ లోకంలోను పరలోకంలోను ఉంచటానికి మనం ఆశీర్వాదం పొందుతాం. దేవుడి వాక్యమును దీవించును గాక.